హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సోషల్ క్లాస్లో భాగంగా మ్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేటువంటిది 1953 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేఎం పన్నిక్కర్ కానీ, వీరేంద్రనాథ్ కుంజ్రు కానీ, ఫజల్ అలీ కానీ, ఈ 3 మెంబర్స్ తోటి అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటి ఏర్పాటైనవి. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా మొట్టమొదట మనకు 1953 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది కర్నూలు రాజధానిగా ఏర్పాటైంది. తర్వాత అదేవిధంగా 1956 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఇందులో రాయలసీమ కూడా కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటైంది. దీనికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవారెడ్డి గారు పనిచేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ ఎస్ఆర్సి అనేటువంటి అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటిది మనకు 10వ తరగతిలో 2 మార్కులు కానీ లేదా 4 మార్కులు కానీ అడగడం జరుగుతుంది. ఎలా బిల్ట్ అయింది ఏమిటి అనేటువంటి అంటే లింగ్విస్టిక్ పర్పస్, భాషా ప్రయుక్త రాష్ట్రం అనేటువంటిది ఎలా ఏర్పాటైంది అనేటువంటి విషయాన్ని అడగడం జరుగుతుంది.